వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే ప్రపంచ దేశాలు యుద్ధాలతోటి అతలాకుతలం అవుతున్నటువంటి వేళ ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, తర్వాత ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కావచ్చు, తర్వాత ఇరాన్ ఏకంగా అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల పైన తమ బల ప్రయోగాన్ని నిరూపించుకోవడం కావచ్చు, తర్వాత మధ్యలో కిమ్ ఇంటర్నెట్ కావడం కావచ్చు, ఇట్లాంటివి చూస్తే రోజు రోజుకి అసలు ఏం జరగబోతుంది, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా ప్రపంచం లోపలికి అన్న విధంగా కూడా రోజుకొక ప్రతి ఒక్క దేశం వివరిస్తూ ఏదో ఒకటి మాట్లాడటం అనేది కూడా జరుగుతుంది కదా. సో అలాంటి వేళ ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ కి కూడా రీసెంట్ గా యుద్ధం జరిగింది. ప్రస్తుతం సీజ్ ఫైర్ లో నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వడంతో తర్వాత పాకిస్తాన్ అంటే కాలబేరానికి వచ్చి తర్వాత మనం కాముగున్నాం అనుకోండి. సో ఇప్పుడు మార్చి 21న పాక్ పై ఇండియా దాడి చేస్తుందంటూ ఒక ప్రముఖ జ్యోతిష్రాలు చెప్పడం అనేది జరిగింది. అది ప్రస్తుతం హాట్ గా నడుస్తుంది. పాక్ పై ఇండియా దాడి చేసే అవకాశం ఉందని ఓ జ్యోతిష్రాలు అంచనా వేశారు. పాక్ ను భారత్, ఆఫ్ఘాన్ చుట్టుముడుతున్నాయి. ఈ నెల 21న అటాక్ జరుగుతుంది. మన దేశ సరిహద్దులు మారుతాయి. పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలోనే కలవడం మొదలవుతుంది అని ఆస్ట్రాలజర్ రీనా శర్మ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్రహాల స్థితిగతుల ఆధారంగా విశ్లేషించినట్టు ఆమె చెప్పారు. సో గ్రహాల ఆధారంగానే తను విశ్లేషించి చెప్పారన్నట్టు కూడా వీడియోలో చెప్పడం అనేది జరిగింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగిపోతారని వారు ఇటీవలనే చెప్పారు. ఇప్పుడు ఆ విధంగానే బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు రాజ్యసభకి నామినేట్ చేయడం అనేది కూడా జరిగింది. అలాగే ఇరాన్ పై దాడి జరుగుతుందని రీనా ముందే ఊహించడం గమనార్థం. సో తను చెప్పడం రెండు కూడా ఇక్కడ వర్కౌట్ అయినాయి. ఏవేమంటే ఒకటి నితీష్ కుమార్ చెప్పింది ఓకే కావడం అనేది కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఇరాన్ తో యుద్ధం జరుగుతుందని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం అది మాత్రం రెండు వైరల్ అవుతున్నాయి. మరి ఇది కూడా నిజం అవుతుందా లేదా అనేది చూద్దాం. लिक्विड कैश, मेडिसिन, सोलर चार्जर फॉर योर फोन, खाने पीने के लिए राशन एटलीस्ट फॉर 1 to 2 months, क्योंकि अब ईरान के बाद पाकिस्तान की बारी है. पाकिस्तान को एक तरफ से अफगानिस्तान घेरेगा और दूसरी तरफ से भारत. एंड एज पर एस्ट्रोलॉजी जो डेट निकल कर आ रही है जब पाकिस्तान के ऊपर भारत की ओर से हमला होगा, वो है 21 मार्च 2026. देश के साथ होना, प्रधानमंत्री जी की खुद की मंगल की महादशा का होना, देश की मंगल की महादशा में राहु की अंतर्दशा. ఏం చెప్పిందంటే 2 నెలలు రేషన్లు అవన్నీ తీసి పెట్టుకోండి, సో త్వరలో యుద్ధం రాబోతుంది అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే మోదీ గారు అయితే శాంతికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఈమె చెప్పింది ఏం జరగకపోవచ్చు, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో చూస్తూనే ఉండండి. అంటే ఈ జ్యోతిష్యాలు గ్రహాల స్థితిగతులను బట్టి కూడా మనం యుద్ధాలు జరుగుతాయా లేదా, అది కూడా మార్చి 21 అని చెప్పేసి పర్టికులర్ గా చెప్పింది కదా, అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.